యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ దీంట్లో ఛానల్లో మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి దాని గురించి గోరా గారు ఏం రాశారో ఏం తెలియజేశారో తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఈ ఎపిసోడ్లో మౌఢ్యం ఎక్కడున్నా తొలగించాలి, మౌఢ్యం ఎక్కడ ఉన్నా తొలగించాలి. ఈ విషయంలో సంఘం పేపర్లో అనేక మంది రాసిన పాఠకులు రాసిన ప్రశ్నలకి గోరగా సమాధానం వచ్చారు. దీంట్లో అలాగే 2 లేఖలు సంఘం పేపర్లో ప్రచురితమయ్యాయి. దానికి గోరా గారు ఏం రాశారు ఏంటనేది కూడా తెలియజేద్దాం. ఒక లేఖ ఏం రాశారంటే, సంఘం ఎందుకు ప్రారంభించారో ఆ పని చేయటం లేదు, నాస్తికత్వ ప్రచారానికి ప్రాధాన్యత తగ్గించి బహుముఖాల దేశంలో ఉన్న అన్ని సమస్యలను అన్ని దృక్పథాలను కలగాపలగం చేస్తున్నారు. హడావుడి అంతా చూస్తే ఒక రకమైన రాజకీయ ముఠావలే దేశంలో సంఘం వెనకబడుతుందేమో అని ఆందోళన కనబడుతుంది. దీన్ని బట్టి సాంఘిక పునాదులను తప్పిస్తున్నారు. మీరు కొంతకాలానికి రాజకీయ ప్రవాహంలో కొట్టుకుపోయే చిహ్నాలు కనబడుతున్నాయి. ఈ పాఠకుని ప్రశ్నకు అర్థం అంటే నాస్తికత్వం అంటే కేవలం మూఢనమ్మకాలని విమర్శించడమే. అంచేత నాస్తికత్వం అంటే కేవలం మూఢనమ్మకాలను విమర్శించడం కాదు, వ్యక్తి సంబంధించిన పరిపూర్ణమైన వికాసము అన్ని రంగాల్లో, అది ఆర్థికంగా కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, లేకపోతే శాస్త్రీయ రంగం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం కావచ్చు, లేకపోతే విద్యా రంగంలో కావచ్చు, ఇదేని కాదు రాజకీయ రంగం అన్నిట్లో కూడా నాస్తికత్వంతో ఏ రంగా వ్యక్తి పరిపూర్ణ వికాసం జరుగుతుంది. ఆచరణ నాస్తికత ఆచరణ. కానీ ఈయన దృష్టి అంటే నాస్తికత్వం అంటే ఇప్పటికీ నాస్తికత్వం చాలామంది కేవలం మూఢనమ్మకాన్ని వ్యతిరేకం అనుకుంటారు. అది అసంపూర్ణం. నాస్తికత్వం దాంట్లో అసంపూర్ణమైన దృక్పథం అన్నమాట. ఇంకోటి రాశారు, మూఢాచారాలంటే నాకు చాలా వ్యతిరేకం. ఒక రోజున నాస్తిక వారపత్రిక సంఘం చూసి చాలా సంతోషించారు. ఇంతకాలానికి ఒక అనుకూలమైన పత్రిక ఒకటి ఉంది కదా అని తెలుసుకుని ఏజెన్సీ తీసుకుందాం అనుకున్నాను. కానీ సంఘం పత్రిక చూస్తే నాస్తికత్వమును గూర్చి ఏమీ లేదు. దానిలో మంచే ఉన్నాయి, కానీ నేను ఆశించే నాస్తికత్వం లేదు. అంతటి సంఘం ఏజెన్సీ తీసుకునే ఉద్దేశం వదులుకున్నాను. తర్వాత మన సంఘం తృతీయ వర్షారంభ సంచికను చూశాను. దాంట్లో అంతా నాస్తికత్వాన్ని కూర్చుంది. మీ ఆశయాలను కొంత కృషి తీసుకోగలిగాను. ఇప్పుడు సంఘం ఏజెన్సీ తీసుకున్నాను అనుకుంటున్నాను. అంటే ఇద్దరు పాఠకుల అభిప్రాయాలు చూడండి అలా చేయడం. ఇంతవరకు జనంలో నాస్తికత్వం అంటే కేవలం మూఢనమ్మకాలు అంతే. మూఢనమ్మకాలు తొలగించడం నాస్తికత్వం. కానీ గోరా గారు మనం ఇప్పుడు దీంట్లో ఈ ఛానల్స్లో చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. నాస్తికత్వం అంటే కేవలం మూఢనమ్మకాలను కాదు. అంతేకాదు అన్ని రంగాల్లో నాస్తికత్వంతో కృషి చేయడం, అది నాస్తికత్వం ఒక జీవన విధానం. ఆ జీవన విధానం సంబంధించి అన్ని రకాలుగా కూడా ఎలా ఉంటుంది అనేది ఆస్తికత్వం ఒక జీవన విధానం, నాస్తికత్వం మరొక జీవన విధానం. గోరా గారు నేను మొదటి చెప్తూ వచ్చారు. అంచేత ఇక గోరా గారు దానికి చెప్పారు, నాస్తికత్వం అంటే పూర్తి అర్థాన్ని గుర్తిస్తే సందేహాలు తీరుతాయి. అంటే నాస్తికత్వం అంటే కేవలం మూఢనమ్మకాన్ని నిరోధించడమే మాత్రం కాదు, నాస్తికత్వాన్ని పూర్తి తెలుసుకోవాలి. నాస్తికత్వం అంటే మూఢనమ్మకాలు ఖండించడం అని. ఇక ముందుకు సాగితే కులమత భేదాలు వదిలిపెట్టి ఇంకొద్దిగా అయితే కులమత భేదాలు లేకుండా ఉన్నాం. ఒకటే మూఢనమ్మకాలు, రెండో కులాలు వద్దు మతాలు వద్దు అనుకుంటాం. కానీ అవి నిజం అయినప్పటికి కూడా అవి నిజమే, అవి మాత్రం ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలు నిరోధించడం, కులాలు మతాలు వదిలిపెట్టడం అది నిజమే. అయినప్పటికీ కూడా నాస్తికత్వం అంటే అంతేకాదు. నాస్తికత్వం అంటే మానవ వ్యక్తిత్వం, మనిషి పరిపూర్ణమైన వ్యక్తిత్వం. ఆస్తిక నమ్మకాల్లో మానవుడు తన జీవితం దైవాధీనమో లేక పూర్వజన కర్మవశమో అనుకుంటాడు. ఆస్తికుడు ఏమనుకుంటాడు, అంత నాది ఉంది, ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు. అంచేత అంతా ఆ దేవుడి దయ, ఆ దేవుడి దయ వల్ల మనం ఉన్నాం. ఆ దేవుడి దయ ఏం చేయడం, అంతా దైవలిఖితం, కర్మ, అదృష్టం అంతే. దేవుడు ఎలా తెలిస్తే అలా అవుతుంది. ఇది ఆశీర్వాదం. అంచేత మానవుల్లో తన జీవితం దైవాధర్మం లేక పూర్వజన్మ కర్మోత్సవం అనుకుంటారు. దానివల్ల మానవుల్లో పరాధీనత ఏర్పడి స్వప్రియత్వం సన్నగిలి వ్యక్తిత్వం అడిగిపోతుంది. ఏమవుతుంది, అంతా దేవునికంటూ దేవుడి దయ ఉండాలంటే
దేవుడికి దయ లేకపోతే మనం ఏం చేయాలి? దేవుడి కృప మన మీద ఉండాలి, దయ మీద ఉండాలి, లేకపోతే ఏం చేయలేం అనుకుంటాడు. ఎప్పుడైతే అనుకుంటాడో వాడు ఇంకా స్వయం ప్రయత్నం ఉండదు, ఇక ప్రయత్నం చేయడు. ఏమో నేను ఇంత చేస్తా, ఇంత కష్టపడతావు, లాభం ఏంటి? దేవుడు నా మీద ఎలా ఉందో వాడి కృషిలో కుంటు ఏర్పడుతుంది, గుండెదనం వస్తుంది. అంటే ప్రయత్నం లోపం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నేను ప్రయత్నం చేస్తేనే నేను సాధిస్తాను, నా కృషి వల్లే సాధిస్తాను, ఎవరు కాదు దీనికి, దేవుడు లేడు, ఎవడు లేడు, నేను చేసే కృషి వల్ల, నా ప్రయత్నం వల్ల నేను సాధిస్తానని ఎప్పుడు గుర్తిస్తాడో అప్పుడు సాధిస్తాడు. అలాగే ఇంత కష్టపడతాడు, ఏం లాభం, దేవుడు ఎలా చూస్తాడో అనుకుంటే అయిపోయింది. వాడు ఇంకా వాడు ప్రయత్నం తగ్గిపోతుంది. ఎందుకు ఇంత బాధపడడం దేనికి? దేవుడి ప్రయత్నం దేవునికి ఇష్టం అంటే అదే చేస్తాడు, నాకు ఇంత కష్టం ఎందుకు అనుకుంటాడు అన్నమాట. స్వప్రయత్నం సందగని వ్యక్తిత్వం అడిగిపోతుంది. ఆర్థిక రాజకీయ బానిసత్వంలోనే బాధపడతాడు. చివరికి ప్రజాస్వామికంలో కూడా, ప్రజాస్వామ్యంలో ఏంటంటే దేవుడిగా ప్రజలే మనమే పాలించుకుంటున్నాం. అంతేగా ఎవరికో ఏమో ఆయన ఎమ్మెల్యే గారికి దయ రావాలి, ఆ ఎంపీ గారికి దయ రావాలి, ఆ మంత్రి గారికి దయ రావాలి, ఆ సీఎంకి దయ రావాలి అని కూర్చుంటే అలాగే నో. వాళ్ళు మనం పెట్టుకున్నాం, వాళ్ళు మనం ఎన్నుకున్నాం, వాళ్ళకి మనం దాసం అయిపోవడం ఆశ్చర్యపోదాం. అంచేత నాస్తిక వ్యతిరేకం, బానిసత్వంలోనే బాధపడతాడు. ఇటువంటి బానిస ప్రవృత్తి నాస్తికత్వానికి వ్యతిరేకం. బానిస నాదే ఉంది, నేనేం చేస్తాను, అంతా అనుకుంటే ఏం చేయలేం. అనగా నాస్తికత వలన మానవుని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వ్యక్తిత్వం పెంపొందుతాయి. మానవుడు స్వేచ్ఛగా ఆలోచిస్తే ఈ మూఢనమ్మకాలు, ఈ కుల మత భేదాలు తప్పుగా తెలుస్తాయి. సరే కదా. ఈ ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ నియంతృత్వాలు కూడా తన వ్యక్తిత్వానికి ఆటంగా కూడా కనబడతాయి. అంచేత నాస్తికుడు ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటాడు. ఏ సమస్య ఎవరు మొదలుపెట్టినా దాని చివరకు పరిష్కరించాలంటే ఆర్థిక సమస్య, ఆర్థిక రాజకీయ నైతిక విషయాలన్నీ ముందు వెనుక రంగులు వచ్చి తిరుగుతాయి. ఏ పని చేయి పట్టండి, చాలా సింపుల్గా అనుకుంటారు, కానీ తప్పకుండా దానికి ఆర్థిక సంబంధం ఇది, రాజకీయ సంబంధం ఇది, నైతిక సంబంధం ఇది, లింక్ అయి ఉంటాయి. పబ్లిక్ సంస్థలను హరిజనులకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నించండి, లేదా వయోజన ప్రచారం దృష్టితో సాగించండి. ఏ సమస్యను తీసుకోండి, ఇప్పుడు మీరు చేసే పని ఏదైనా సరే, మీరు ఏమంటారు, పబ్లిక్ సంస్థలని అంటే గవర్నమెంట్ సంబంధించిన విషయాలని హరిజనులకు అందుబాటులో ఉంచుదాము. ప్రతి అందరూ ఇప్పుడు ఇల్లు మాడుకొని ఉన్నాయి, గ్రామాలు తీసుకోండి. గ్రామాలు తీసుకుంటే ఏంటి కుల మతాలు ఏంటి, మనుషుల మీద విభేదాలు ఏంటి అని చెప్పి ఒక అగ్ర కులాలు ఉన్న వాళ్ళ ఇళ్లలో మీరు తీసుకెళ్ళి మామూలు హరిజనులు ఇల్లు కట్టివ్వండి, ఊరుకుంటారు. ఈ రోజుకి ఈ కుల మతాలు పనికిరావు, మానవులంతా ఒకటే, ఈ తేడాలు ఎందుకు అనుకుని ఒక గ్రామంలో ఆ గ్రామం మధ్య హరిజనులు కూడా ఇల్లు కట్టిస్తే, ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో ఇల్లు కడుతుంది కదా, వేరే కాలనీలు వద్దు, ఆ హరిజనులకు సంబంధించిన కాలనీలకి తీసుకెళ్ళి అవి జనాల ఎక్కడ ఖాళీలున్నా కట్టండి. అవుతుందా? మీరు వెళ్ళి స్థలం కొరకు ఇల్లు కట్టుకొని చూస్తాం. ఈ కులం తక్కువవాడు మన ఇళ్ళ మధ్య ఉంటాడా? వాడు అక్కడి నుంచి పోయే వరకు చంపు తింటారు వాడిని. అసలు ఇల్లు కట్టినవారు ఏది? దీని రకాలు ఏముంది అక్కడ? రాజకీయ సమస్య ఉంటుంది, ఆర్థిక సమస్య ఉంటుంది, సామాజిక సమస్య, నైతిక సమస్య ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిని చేయాలంటే ఈ ఆర్థిక సమస్య, రాజకీయ సమస్య, నైతిక విషయాలను చేయాలి, ముందే వచ్చి తీరుతాయి. అందుచేత దీన్ని చేయాలంటే వయోజన ప్రచారం చేయండి, దీక్ష సాగించండి. ఏ సమస్యను తీసుకోండి, దాన్ని పోను అన్ని సమస్యలు తీరుతాయి. అందుకంటే మానవ జీవితం అంతా ఒకటే. దానికి ఆర్థికంగాను, రాజకీయంగాను, నైతికంగాను, వైజ్ఞానికంగాను వీలు కొరకు ప్రత్కారంగా భాగాలు చేసుకుంటాం, కానీ ముందుకు సాగుతూ కొద్దీ అన్ని అంశాలు సమగ్రంగా తీసుకో తప్పదు. అంచేత నాస్తికత్వం అంటే కేవలం మూఢనమ్మకాలు వ్యతిరేకించడం కాదు. మన నాస్తికత జీవితంలో ప్రతి వ్యక్తికి సమానమైన గౌరవం కావాలని మనం కోరుతున్నాం. అందరం సమానం కోరుతున్నాం. ఆ సమానం కోరినప్పుడు నీది ఇల్లు అని చెప్పేసి చూసారా, మామూలు ఇల్లు కట్టుకుంటే ఊరుకోరు బతకడం ఎరగాలని అంటే ఇక్కడ. అంచేత అన్ని కోణాలు, రాజకీయ కోణాల నుంచి కూడా మనం ఆలోచించాలి, ఆర్థిక కోణాల నుంచి ఆలోచించాలి, నైతిక కోణాల నుంచి ఆలోచించాలి, అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. అంచేత ఆ నాస్తికత్వం అంటే
మనం ఎప్పుడైతే మనుషులందరూ సమానం అనుకున్నామో, మనుషులందరూ ఈ సమాన అవకాశాలు అనుకున్నాము, మనుషుల మధ్య ఏదైనా అంతరాలు ఉండకూడదని కోరుకున్నాము. అంతరాలు ఉన్నప్పుడు ఆ అంతరాలను తొలగించాలంటే మొత్తం రాజకీయం కూడా దాంట్లో రావాల్సిందే. రాజకీయంగా మనం ఆ రాజకీయాల్లోకి వెళ్ళి ఆ రాజకీయాల ద్వారా ఈ అంతరాలను తొలగించడానికి కృషి చేయాల్సిందే. రాజకీయాలతో నాకు సంబంధం లేదు, వీలు కుదరదు. లేదా రాజకీయాలు ఎవరిది ఉంటే మళ్ళీ కేవలం పెత్తందారులకు అధీనంలో ఉంటాయి. ఇప్పుడు అలాగే జరుగుతుంది, పెత్తందారుల అధీనంలో ఉంటాయి. అందుకనే స్వాతంత్రం 70 సంవత్సరాలను ఇప్పటికీ అస్తమానం ఇలాగే ఉన్నాయి. ఎందుకని? రాజకీయాలు పెత్తందారుల చేతులను బట్టి. దాన్ని తొలగించాలంటే నాస్తికపదం కావాలి. అంతే సంఘం సాంఘిక పునాదులు తప్పి రాజకీయ ప్రభావంలో కొట్టుకుపోవడం అన్నది విషయానికి ఇంకో దృష్టితో చూస్తే మూఢాచార నిరోధం, కులమత భేద నిర్మూలన కార్యక్రమాలతో సంఘం ప్రారంభించి నాస్తిక విధానంలో పురోగమిస్తూ ఆర్థిక రాజకీయ రంగాలకు అభివృద్ధి పొందినట్లు కనబడుతుంది. సంఘంలో మొట్టమొదటిలో కేవలం మూఢనమ్మకాల గురించి చెప్పడం జరిగింది మొదటిలో. కానీ ఎప్పుడైతే రాజకీయంగాను ఆర్థిక విషయాలు, ఆర్థిక సమానత్వం కానీ లేకపోతే రాజకీయ దృక్పథం కానీ తీసుకున్నామంటే అది ఇంకా పురోగమన. కానీ వీటిని వదిలేయడం కాదు, సమానత్వ సాధనలో, మానవత్వ సాధనలో మనం ఇంకా పురోగమిస్తులకే కానీ దాన్ని వదిలేసిపోతుండే కాదు. వీటన్నిటి ఇంకా అడ్వాన్స్ అయిన లెక్కాన్ని కోరగా చెబుతున్నారు. ఒకవేళ ఆర్థిక కార్యక్రమాలతో కానీ రాజకీయాలతో కానీ ప్రారంభించి ఉంటే నాస్తిక దృష్టితో వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకునేప్పుడు కులమత భేద నిర్మూలన, మూఢాచార నిరోధక కార్యక్రమాలు కొంతకాలానికి తప్పేవి కాదు. ఒకవేళ కేవలం రాజకీయ దృక్కోణంతో మనం నాస్తికతకు వచ్చామనుకోండి, అప్పుడైనా ఈ మూఢనమ్మకాల నిర్మూలన అలాగే కులమత భేద నిర్మూలనకు సంబంధించి కూడా చేయాల్సి వచ్చేది. మూఢనమ్మకాలే కాదు, కులమత అంచేత అన్నీ కలిపి సమగ్రంగా వెళ్ళాలి. ఏది మళ్ళీ అన్నీ కలిస్తేనే జీవితం. దానికి అన్ని రకాల కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమం కావాలి, ఆర్థిక కార్యక్రమాలు కావాలి, సామాజిక కార్యక్రమాలు కావాలి, నైతిక కార్యక్రమాలు కావాల్సిందే. అంచేత అన్ని సమస్యలను, అన్ని దృక్పథాలను నాస్తికం కలగాపులగం చేసుకుంటా కాదు. ఇది సమగ్ర జీవిత రూపం. నాస్తికత్వం అనేది సమగ్ర జీవిత రూపం. దీన్ని బట్టి నాస్తికత్వం ఒక జీవిత విధానమని, మానవ జీవితంలో వచ్చే అన్ని రకాల సమస్యలను నాస్తికుడు గమనించి పరిష్కరించునని రుజువుతున్నది. ఎన్నికల రోజుల్లో రాజకీయ కార్యక్రమాలు, కాటక పరిస్థితుల్లో ఆర్థిక కార్యక్రమాలు, శాంతి సమయాల్లో వైజ్ఞానిక కార్యక్రమాలు ప్రాధాన్యం వహించవచ్చు. కానీ మానవ జీవితాన్ని అన్నింటినీ సమగ్రంగా ఆలోచించేప్పుడు అన్ని రంగాల్లో అందులో ఉంటాయి. ఏ ఒక్క దాంట్లో కూర్చున్నది పూర్తి వ్యక్తిత్వం కాదు, అది పూర్తి నాస్తికత్వం కాదు. నాస్తిక వ్యక్తిత్వం సమగ్రంగా జీవిస్తారు. ఏ రంగంలో మౌఢ్యం అన్నా తొలగిస్తారు. గోరగనేది నాస్తికత్వం అనేది సమగ్రమైన జీవన విధానం. అప్పుడే వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి అడుగుతాడు. నాస్తికత్వం అనేది ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం, స్వేచ్ఛతో కూర్చునేది, సమానత్వం కూరుకునేది, మానవత కూరుకునేది. అంచేత అన్ని రంగాల్లో కూడా నాస్తికత్వం తీసుకురావడానికి నాస్తికుడు కృషి చేస్తాడు, నాస్తికత్వం కృషి చేస్తుంది. నాస్తికత్వం అంటే కేవలం మూఢనమ్మకాన్ని వ్యతిరేకించడమే కాదు, దానికి రాజకీయమైన కార్యక్రమం ఉంది, ఆర్థిక కార్యక్రమం ఉంది, సామాజిక ఉంది, నైతిక కార్యక్రమం ఉంది, వైజ్ఞానిక కార్యక్రమం ఉంది. అన్ని కార్యక్రమాలతో కలిస్తేనే నాస్తికత్వం. కేవలం మూఢనమ్మకాలను నిర్వహించడం అంటే మాత్రం నాస్తికత్వానికి అసంపూర్ణ రూపం మాత్రమే, సంపూర్ణ రూపం మాత్రం కాదు అని గోరా గారు చాలా స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఇలాంటి విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంతకు సెలవు తీసుకున్నాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.